हेलो सर, 2 लोड आगे थी क्या हरियाणा के 20 भैंस आ गए हैं हमारे पास। फिर इंशाल्लाह ताला ट्यूसडे के दिन जाफराबाद आएगा। ఓకే సో रॉयल చూసుకోవచ్చు. डायरी शमशाबाद। సో రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఈరోజు 2 లోడ్ల గేదెలు వచ్చినాయి. మొత్తం వచ్చేసి 20 గేదెలు వచ్చాయనేసి చెప్తున్నారు. 20 గేదెలలో ఒకటేమో నిండు సూడిది కొంచెం లోలోనే చనిపోయిందంట. సో మొత్తం వచ్చేసి 20 గేదెలు ఉన్నాయి. మొత్తం మనం అడిగి తెలుసుకుందాము ఒక్కొక్క గేదె రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు అని చెప్పేసి. ఈసారి అయితే పడ్డల సైజు ఉన్న గేదెలు ఎక్కువ ఉన్నాయంట. లారీ కూడా చూసుకోవచ్చు. ఈ లారీలు వచ్చినాయంట గేదెలు. చూడొచ్చు అన్ని గేదెలు వచ్చినాయి. మీరు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని ప్యూర్ ముర్రా జాతి గేదెలు. హర్యానా నుంచి లోడ్ దిగింది. ఒకసారి అడుగుదాము ఒక్కొక్క గేదె గురించి వివరాలు కూడా అడిగి తెలుసుకుందాము. అన్ని కూడా ఈసారి అయితే తొలిత పడ్డలు కూడా వచ్చినాయి. మామూలు అయితే తొలిత ఎక్కువ రావు రాయల్ డైరీ ఫామ్ లో. రెగ్యులర్ అయితే సెకండ్ ఈత థర్డ్ ఈత వస్తాయి. ఏదైనా క్వాలిటీ ఉంటే మాత్రం రెండో ఈత ఫస్ట్ లాక్టేషన్ వస్తాయి. ఒక్కొక్క గేదె గురించి అడుగుదాము. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చాయి, హర్యానాలో ఏ ఏరియా నుంచి వచ్చాయి మొత్తం అడుగుదాము ఒక్కొక్క గేదె గురించి. ఈ గేదెని కొంచెం పక్క తీసుకున్నప్పుడు ఈ గేదె గురించి అన్న ఒకసారి ఈ గేదె గురించి చెప్పండి అన్న. తొలిత పడ్డా దాని క్వాలిటీ చూడు, కొమ్ములు చూడు, రింగ్ చూడు. మాకు తొలిత పడ్డలు ఆర్డర్ ఉంటే తెప్పించిన. ఇటువంటి క్వాలిటీ ఎప్పుడు రాలే. సన్ కట్ చూడు, దూరం 4 సన్. అన్న తొలిత అంటే రేటు ఎట్లుంటాయి అన్న? తొలిత కొంచెం తక్కువ ఉంటాయా లేకపోతే ఏముంటుంది రేట్ అన్న? క్వాలిటీ మీద రేట్. దీని 140 దీని రేటు. దీని రేటు 140. క్వాలిటీ చూడు, సింగారం చూడు. అన్న ఎంత పడవచ్చు అన్న? అంటే పాలు ఎన్ని వచ్చు అన్న? పాలు 5 లీటర్ తయారుంది బండిలో కూడా. ఫస్ట్ లాక్టేషన్. అన్న ఫస్ట్ లాక్టేషన్ లో అంటే 5 ఇచ్చినాయి అంటే సెకండ్ లాక్టేషన్ దీని పికప్ అనేది సెకండ్ లాక్టేషన్ లో తెలుస్తుంది అన్న? అవును, సెకండ్ లాక్టేషన్ లో తెలుస్తాయి. క్వాలిటీ చూడు. ఈసారి మొత్తం బాగా ప్యూర్ రింగు గేదెలో కొంచెం ప్యూర్ అంటే ఏమంటారు బాగా క్వాలిటీ ఉన్న గేదెలు వచ్చాయన్న. ఎందుకు లోడ్ లో అంటే పోయినసారి కంటే ఈసారి మంచిగా వచ్చాయి. అవునన్న ఆర్డర్ ఉన్నాయి, తొలిత పడ్డలు ఆర్డర్ ఉన్నాయి. మళ్ళీ 20 లీటర్ బళ్ళు కూడా 4 వచ్చిన, అది కూడా చూపెడతా. 20 లీటర్ కెపాసిటీ కూడా ఉంది. సో చూద్దాము నెక్స్ట్ ఇంకొక గేదెని చూద్దాము. మొత్తం అన్ని గేదెలు ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నాం ఎట్లున్నాయి, ధరలు ఎట్లున్నాయి అని. ఇప్పుడు ఇంకా వర్షాకాలం అయిపోయి వచ్చినాయి కదన్న. వర్షాకాలం అయిపోయి రేట్ ఏమన్నా ఇంకా పెరిగే ఇప్పటి నుంచి అంటే ఒక నెల నుంచి స్టార్ట్ అన్న స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అవుతాయి రేట్ మళ్ళీ చూసుకొచ్చి జున్ను పాల మీద ఉన్నాయి. ఇది జున్ను పాలు 5 లీటర్ తయారున్నాయి అన్న. జున్ను పాల మీద ఉంది ఫోన్. ఎన్ని ఉన్నాయన్న దీని దగ్గర పాలు? జున్ను పాలు 5 లీటర్ రెడీ ఉంది. 5 లీటర్లు ఉన్నాయి. సో 5 లీటర్స్ రెడీ ఉన్నాయంట జున్ను పాలు. కాప్స్ అన్న, కాప్స్ ఎట్లా వచ్చినాయి అన్ని నెలలకు? కాప్స్ వచ్చినాయి మొత్తం అన్ని నెలలకు. అవును. సో మొత్తం అన్ని నెలలకు కాప్స్ వచ్చినాయంట. మీరు ఏ గేదెలు కావాలనుకుంటే ఆ గేదె ఎంచుకోవచ్చు. గేదెని బట్టి రేట్ ఉంటుంది. సో ఇది సెకండ్ అన్న, ఇది సెకండ్ లాక్టేషన్, రెండో ఈత. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. దీని గురించి అడుగుదాము అన్న. ఇది ఎన్నో ఈత? ఇది కూడా సెకండ్ అన్న. సెకండ్ 5 లీటర్. దాని సైజ్ చూడు, దాని హైట్ చూడు. అని ఇప్పుడు కొంచెము అంటే డొక్కలు కొంచెం లోపలికి ఉన్నాయి, కొంచెం సైజ్ కూడా కనపరావట్లేదు. అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు 5 రోజులు లోడ్ లో వచ్చేసరికి 5 రోజులు బండిలో ట్రాన్స్పోర్ట్ చేస్తే అట్లా అవుతుంది. సో మళ్ళీ ఒక 5-10 డేస్ బాగా తిని కండిషన్ అయితే వారం అయితే సెట్ అయ్యి నీకు. ఇది ఎంత పడుతుంది? 1,25,000. 1,25,000 1,20,000 1,25,000 చెప్తున్నారు. అని ఎంత ఫరక్ ఉంటుంది అన్న మీరు చెప్పిన దానికి? రైతులు తేడా కొంచెం ఉంటాయి, ఎక్కువ కాదు. నేను ఆల్రెడీ తక్కువ చెప్తున్నాను. సో మాక్సిమం వచ్చేసి దగ్గర రేటే చెప్తారు ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఈ గేదె గురించి. ఇది కూడా తొలిత అన్న. క్వాలిటీ చూడు ఫస్ట్ లా ఉంది. దాని రింగ్ చూడు, ప్యూర్ రింగ్, రూపాయి రింగ్ ఉంది. కింద చూడు, సన్ కట్ చూడు ఎట్లా ఉంది. ఎన్ని దీని దగ్గర? 5 లీటర్ తయారుంది. 5 లీటర్ తయారుంది. అని ఇక్కడ కొనే కస్టమర్లకు మీరు ఎటువంటి గ్యారంటీ ఇస్తారని? ఇంటికి ఇక్కడేం గ్యారంటీ ఇస్తారు? ఇంటికి పోయిన తర్వాత ఏం గ్యారంటీ? ఇంటికి గ్యారంటీ కూడా ఇస్తాను. ఇంటికి గ్యారంటీ తొలితకు 4 లీటర్ గ్యారంటీ. 4 తోటి తక్కువ ఉంటే బర్రె మార్చి వేరే బర్రె ఇస్తా అన్న. కొంతమంది అంటుంటారు కదా అంటే వీళ్ళు చెప్పడమే తప్ప, అంటే మీరని కాదు మామూలు జనరల్ గా చెప్తుంటారు, హైదరాబాద్ లో అయినా సరే కొనేవాళ్ళు మామూలుగా గ్యారంటీ చెప్తారు తప్ప గ్యారంటీ ఇవ్వరు అనేసి కూడా. రాయల్ డైరీ గురించి నేను 100 సార్లు చెప్పిన. ఎవరికి అడుగు, మేము చేసినా లేదా ఒక్క మనిషి కూడా అట్లా చెప్పిన అనుకో, నువ్వు ఏం చెప్తే మన దానికి రెడీ ఉన్నాయి. మొన్న కూడా ఒక ఆయన రిటర్న్ చేసిన 4 సన్లు వాప్ వచ్చిన పిండనికి రాలే, రిటర్న్ ఇస్తే మేము పైసలు కూడా ఇచ్చిన. మా రాయల్ డైరీ గురించి మీ కామెంట్స్ లో కూడా చూసుకో, మీకు తెలుస్తాయి. మేము తీసుకుంటా రిటర్న్ లేదా అన్ని తెలుస్తుంది. అని ఇప్పుడు హర్యానాలో నుంచి ఏ ఏరియాలో నుంచి వచ్చినాయన్న? ఇది జింద్ హిసార్ అన్న. జింద్ హిసార్. అవును అన్న. ఎక్కడైనా సరే ఇప్పుడు అంటే హర్యానాలో గేదెలు అంటే బయట కూడా మన టాక్ ఏంటంటే జింద్ హిసార్ లో ప్యూర్ దొరుకుతాయి అనేసి ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజము? జింద్ హిసార్ లోని ఎందుకు గ్యారంటీ ఉంటాయి అంటే అక్కడ గేదెలు ఎందుకు క్వాలిటీ ఉంటాయి అన్న? కొంచెం జాగా గేదె ఎక్కువ రోజు పాలిస్తాయి, మంచి ఇస్తుంది. అదే ఉంది అన్న. రోతక్ కూడా మంచి ఉన్నాయి. వేరే హర్యానాలో ప్రతి జగ మంచి ఉన్నాయి. కొన్ని మంది అట్లా చెప్తా, అది వేస్ట్ మాటలు.
సో హర్యానాలో మొత్తం మాక్సిమం బార్డర్ లో తప్ప మామూలుగా జిందు మన నడి ఉండే ఈ జిందు హిస్సారు రోహ్తక్ అవును కర్నల్ ఈ ఏరియాలో మంచి బర్రెలు మంచి బర్రెలు ఉంటాయి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డా 5 లీటర్ తయారున్నాయి. 1,20,000 రేటు. 1,20,000 దాని క్వాలిటీ చూడు అన్న, రెడీగా ఉన్నాయంట పాలు. సో అన్న ఇప్పుడు మీరు పాలు చెప్తారు కదా, ఆ పాలు ఇప్పుడు ఇక్కడ ఉంటాయన్న ఈ అంటే ఈ రోజు చూసుకుంటే? ఈ రోజు చూసుకుంటే తక్కువ ఉంటది, ఇవాళ దిగినాయి కదా, రేపు ఎల్లుండి నుంచి మళ్ళా మెల్లగా వచ్చేస్తాయి అది. ఓకే, నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుసుకున్నాం. అద్భుత భైస్ అసలు एक जने को बुला के लो. ఇది బండిలో 6 లీటర్ మీద తయారున్నాయి అన్న. బండిలో 6 లీటర్ మీద ఇప్పుడు కూడా చెక్ చేయొచ్చు. 6 లీటర్ తయారు ఉంది ఈ పడ్డ దగ్గర. అని ఇప్పుడు ఈ లోడ్ లో వచ్చిన అన్ని గేదెలలో మొత్తం అక్కడ ఈనెట్ ఎక్కించారు ఏమన్నా సరే? మన లోడ్ లో ఏమన్నా లోడ్ లో ఈనే లేదు, అది ఒకటి తీసుకున్నా అది ఈని చచ్చిపోయినాయి. అది చచ్చిపోయింది, దూడ చచ్చిపోయింది, బర్రె చచ్చిపోయింది. గాబన్ బర్రె మేము తీసుకుంటే ఇట్లానే అయితే ఎప్పుడు తీసుకోను, చాలా లాస్. ఎట్లన్నా అంటే ఏ ఫ్యాక్టర్ వల్ల చనిపోయింది? అది అంటే రీజన్ ఏంటి? గుడ్లుమా చేసిన బండిలో గుడ్లుమా వేసి చచ్చిపోయింది. సో ఎవరైనా సరే దూరం నుంచి అయితే సుడిగలు తీసుకోవడం అస్సలు వద్దు, ఈయన బర్రె తీసుకోవాలా, ఆడ ఈయన గేదె తీసుకోవడం బెటర్. అంటే గుడ్లమా ఇంకోటి ఏంటంటే సుడి గేదె తీసుకోవడం వల్ల ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, ఎందుకంటే 5 రోజులు అది జర్నీ చేసి నైట్ అంతా ఎప్పుడు తీసుకోవద్దు సుడి గేదె హర్యానా, అది రిస్కే, చాలా రిస్క్. దీని గురించి చెప్పనా? బండిలో 6 లీటర్ తయారు ఉన్నాయి పడ్డా. రేట్ ఎంత చెప్తున్నా? 140. 1,40,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు 6 లీటర్లు రెడీగా ఉన్నాయంట పాలు. సో చూసుకో అన్ని కూడా లేతవే వచ్చినాయి ఈసారి గేదెలు అయితే. మీకు అంతా పడ్డల సైజ్ అట్లే ఉన్నాయి. చూడు అన్న, దీని క్వాలిటీ చూడు, ఈ 2 ఇత పడ్డ 6 లీటర్ తయారు ఉన్నాయి దీని దగ్గర కూడా. దాని పవర్ చూడు ఎట్లా ఉంది అన్న. ఇప్పుడు దీని రేట్ ఎంత పడుతుంది అన్న? ఇది 1.35. 1.35. అన్న ఫీడింగ్ ఏమేమి పెట్టుకుంటే బెటర్ అన్న? ఎక్కువ పాలు ఇస్తాయి. కంది చున్ని పత్తి చెక్క అంటే ఎంత పెట్టుకోవాలన్న? ఎన్ని కేజీలు పెట్టుకోవాలా? 3 కిలో. ఇది చూడు అన్న, ఇది అన్న ఎంత ఇది రేటు? ఎంత పడుతుంది అన్న ఇది రేట్? ఇది 125. అవును, 1,25,000 చెప్తున్నారు. ఇది నెక్స్ట్ అది ఒకటి ఇది చూసుకోవచ్చు. ఇది గవకల్లు ఉంది అన్న. ఇది అన్న ఇది 1.30. దీని దగ్గర కూడా 5.5-6 తయారు ఉన్నాయి. పిల్లి తెల్ల కన్ను అదే 5.5-6 రెడీగా ఉన్నాయంట. చూసుకోవచ్చు గేదెలన్నీ కూడా. అని ఇప్పుడు కొంతమంది ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత సరిగా ఫీడింగ్ పెట్టరు. ఫీడింగ్ అంటే మీరు చెప్పిన ఫీడింగ్ అని కాకుండా కొంతమంది అంటే ఇప్పుడు పత్తి చెక్క జస్ట్ పచ్చిగడ్డి, చాలా మంది తప్పు చేస్తా, తీసుకుపోయి ఉరిగడ్డి వేస్తా, దానా పెట్టవు, ఏం పెట్టవు, పాలు తగ్గుతాయన్నా. బర్రెకు కొంచెం మంచి మేపితేనే పాలు వెళ్తది. దానా ఖచ్చితంగా పెట్టాలా. ఈ పెద్ద జాతి పెద్ద బర్రెలు దీని సైజ్ చూడు, దీని హైట్ చూడు, 6 లీటర్ దీని దగ్గర కూడా రెడీ ఉంది. ఎంత ఇది రేటు? 1.40 చెప్తున్నా. 1.40 అని ఇప్పుడు వీడియోలో ఎంత రేట్ చెప్తే అంత రేట్ ఉంటుందా? కొంతమంది ఏమంటారు వీడియోలో ఒక రేట్ చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రేట్ ఉంటుంది అనేసి కూడా చెప్తారు. ఇప్పుడు వీడియో చూపించి అని ఈ గేదె ఇంత రేట్ ఉంది కదా, ఇంత రేట్కి ఇస్తారా అనేసి అడిగితే ఇంత రేట్కి ఇస్తారా? వీడియో ఖచ్చితంగా తక్కువ అయితే. ఈ రేట్ అయితే మాక్సిమం మీరు చెప్పిన రేట్ ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ రేట్ అయితే ఉండదు కదా. ఇది చూడన్నా, ఇది చూసుకోవచ్చు గేదె. పూటకు 9 తక్కువ ఇయ్యో ఇది. సో మీరు చెప్పారు కదా ఈ 4 గేదెలో కొంచెం పెద్ద హెవీ సైజ్ తెచ్చామని చెప్పేసి, అందులో ఇది ఒకట. దీన్ని చూడు ఎట్లా ఉంది, బంగారం ఇది. దీని లేక బర్రె రాదు, మళ్ళా రాదు. ఎంత 3 అయితే ఉంటుంది అన్న? 3 అయితే బడకి లావుజీ. ఎంత చెప్తున్నావు అన్న ఇది రేట్? ఇది రేట్ అన్న ఇది కూడా 140 అన్న. 140. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు, ఇది కూడా హెవీ సైజ్ ఉంది గేదె అన్న. ఇది ఎంత ఉన్నాయండి దగ్గర పాలు? ఇది కూడా 6 లీటర్ ఉన్నాయి అన్న. 6 లీటర్లు ఉన్నాయి. నేను లీటర్ తక్కువ చెప్తున్నా, మాట పోవద్దు చెప్పి. అవునులే, ముందే అంటే చెప్పి తక్కువ ఇస్తే సాటిస్ఫై అవ్వరు. మాట పో అందరు మళ్ళా చెప్తారే అబద్ధం చెప్తా ఎప్పటికి అట్లా అవుతుంది. గిరాక్ దగ్గర పోయి లీటర్ ఎక్కువ వెళ్ళాలా, తక్కువ చెప్పాలా. అవును, చెప్తేనే మంచిగా అవుతుంది, సాటిస్ఫై అవుతారు. సో ఇదేనా, ఇదంతా చెప్తున్నా. ఇది 140. సైజులు చూడు అన్న, ఇంత సైజ్ ఉన్నాయి. చూసుకోవచ్చు, టైట్ అడ్డర్ ఉంది. అది నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి లోన్లు? ఇది చూడు అన్న, 20 లీటర్ వరకు ఇవ్వాలి. ఇది ఒకటి ఇది చెప్పన్న. ఇది 125 అన్న. 120 దగ్గర 6 లీటర్ తయారు ఉన్నాయి బండిలో. 6 లీటర్ ఇట్లా. ఇది దార కొంచెం ఒకటే దార వస్తుందా? ఒకటే వస్తాయి. చూసుకోవచ్చు రేట్. అని ఇది 3 అయితే తగ్గేది, 3rd లాక్టేషన్ బఫెలో. నెక్స్ట్ ఇది చూడు 20 లీటర్ చెప్పినా చూడు. ఇది అమ్మినా 1,55,000 అమ్మినా. 1,55,000 ఇది ఆల్రెడీ. జున్ను పాలు 7 లీటర్ జోకిన ఆడ జున్ను పాలు. 7 పాలు పిండేసిన. ఇప్పుడు పిండేసిన కదా, పిండేసిన కూడా అడ్డర్ చూసుకోవచ్చు మీరు ఎట్లా క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ లోడ్లు ఎప్పుడు వస్తున్నాయి అన్న? మళ్ళా సాటర్డే అన్న. మళ్ళీ సాటర్డే, నెక్స్ట్ సాటర్డే 2 లోడ్ వస్తాయి. సాటర్డే, ఓకే. మంగళవారం జాఫరాబాద్ లోడ్ వస్తుంది. మంగళవారం. సో జాఫరాబాద్ చాలా మంది
అడుగుతున్నారు. మంగళవారం వస్తున్నాయి అంటే జాఫరాబాద్ అయితే ఈ గేదెలు. అండ్ నెక్స్ట్ ఇదేనా, దీని గురించి చెప్పాలా? ఇది చెప్పండి. దీని దగ్గర కూడా జొన్నపాలు 5 లీటర్ జోకిన్ అన్న. అంటే దీంట్లో కొంచెం బన్నీ కలిసినట్టు కనిపిస్తుంది ఫేస్ లో. బన్నీ లేదు. సో చూసుకోవచ్చు. ఎంత రేట్ ఇది? ఎంత రేట్ ఎంత చెప్తున్నాను? 140. 140 చెప్తున్నారు. వీడియోను చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. థ్యాంక్ యూ.